దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసు నామములో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడే దేవుడు చెప్తున్నాడు అంటారు. అక్కడ సౌలుకి దేవుని కృప దూరం అయిపోయింది, నేను సొలొమోనుకి అలాగా చెయ్యను, అతనికి నా కృప దూరం చెయ్యను అని మాట్లాడతారు. అక్కడ తర్వాత మనం చూస్తే పౌలు గారు మరి ఆయన ఎంతో సేవ చేస్తున్న సమయంలో, అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే, నా కృప నీకు చాలు, నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నా శక్తి నీ మీద పరిపూర్ణమవుతుంది అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడికి దేవుడు వాగ్దానం చేస్తారు. 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో నా కృప నీకు చాలును అన్నారు. ఒకరికి ఏమో కృప దూరం అయిపోయింది తను చేసిన పనిని బట్టి, ఒకరికి నా కృప దూరం చెయ్యను అన్నారు. పౌలు గారు అంటున్నారు, పౌలు గారికి నా కృప నీకు చాలు. ఎందుకని అంటే ఆయనకి ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోలేదంటారు. ఆయన ఏమంటారంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను నేను వ్యర్థం చేసుకోలేదు అంటారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం ఉంటాడు. దేవుని కృప వలనే అయ్యున్నాను, నేను వ్యర్థం చేసుకోలేదు, నేను ప్రయాసపడింది కూడా దేవుని కృపయే అన్నారు. కనుక ఈ సమయంలో దేవుడు అందరికీ కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. కృపను దూరం చేసుకున్నారా? కృపలో నిలబడిన వారిగా ఉన్నారా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? పౌలు అంటున్నారు, నా కృప నీకు చాలు. పౌలుతో దేవుడు అంటున్నారు, ఆయన కృపని నేను వ్యర్థం చేసుకోలేదు, ఆయన కృప నాకు చాలు. కనుక ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న వారు ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ కృపని నిరర్ధకం చేసుకున్నారా, దూరం చేసుకున్నారా, తొలగిపోయిందా, తొట్టిల్లిపోయిందా, లేకపోతే వాగ్దానం పొందుకున్నారా? ఈ విధంగా దేవుని కృపలో నిలిచి ఉందాం. నాకు నేనేమై ఉన్నానో దేవుని కృప అయి ఉన్నాను, ప్రయాసపడింది కూడా నేను కాదు, దేవుని కృపై. కనుక ఆ కృపలో ముందుకు సాగునట్లుగా దేవుడు మీ అందరికీ కృప చూపించును గాక. ఆ కృపలో ముందుకు సాగిపోయేదము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.